పోయింది. నేను ఆ ముఖం చూసి ఆమెకు 40 ఏళ్ళు ఉండాలంటే కరెక్ట్గా చెప్పేవేంది అని అడిగేవాళ్ళు. ఇవాళ నా వరటికి నాకే చండాలం చేసుకొని గీట్లు చెబితే తప్పకుండా వాళ్ళకు మీరు వ్యాపారం మానుకోండి, ఇవాళ మీ పుణ్యం ఉంటుంది నా మాటని, మీరు పోవద్దు, మీ ప్రయాణం మంచిది కాదన్న. 16 లక్షలు 15 లక్షలు తీసుకొని పోయారు. భుజాన్ని గుది పెట్టించుకొని వచ్చారు. ఈ మాట ఎన్నందుకు పెట్టించుకొని వచ్చి ఇప్పటికీ వాళ్ళు దండం పెడతారు. ఎక్కడికన్నా పోతుంటే ఊరు నుంచి వస్తారు అడగడానికి. వాళ్ళే కాదు అట్ట 10, 16 ఇండ్లు 20 ఇండ్ల దాకా ఉండరు. బయటకు వచ్చబోయిన పోతాను అడిగిపోవడం. నుంచి నువ్వు ఎక్కడ ఉన్నావు? అన్న ఎవరు పెడుతున్నావు నీకు? ఎక్కడ మార్చారమ్మో, ఎన్ని కొంపలో మార్చారు నాకు అర్థమే కాలేదు. నాకు అవసరమే, నాకు నేను ఎక్కడ ఉన్నానా ఎవరు. సరే కానీ ఈ చీర ఎవరు తెచ్చారు? ఇది ఎవరు తెచ్చారు నాకు గుర్తుందా? ఈ చీర నువ్వు తెచ్చి ఉంటావు. ఈ జాకెట్ ఎవరు కుట్టించారు? ఇది చీర ఎవరు తెచ్చారు? ఈ రెండు నీయే. అవునా? నా మనసులో అనుకున్నాయంటే అంత మటుకు ప్రేమలో పోసే వాళ్ళు ఎవరు లేరేడా. ఇది ఎవరు తెచ్చింది కాదు. నన్ను చూడడానికి వచ్చి ఒక అమ్మ చూడటానికి వచ్చింది నీకు. నన్ను ఎవరు ఇక్కడ వాళ్ళే కూర్చున్నది. ఆ చీరలు 2 ఉంటే 2 ఆడబెట్టా. ఒకటి నుంచి ఒకటి తెచ్చుకొని వెళ్ళిపోయింది. ఎటు పోయిందో తెలియదు. నువ్వు చెబుదామంటే నువ్వు గుర్తు, నీ కాడికి వచ్చినా కూడా గుర్తుండటంలే. ఏం చేయాలని అర్థం కాలే. ఎవరు తీసుకెళ్లారంట ఆ చీరలు? ఆ పాపం పుణ్యం. నేను ఒక చీర నిన్న కట్టుకున్నావు, ఒక చీర ఏమో మిషన్ దగ్గర ఉంది. మిషన్ దగ్గర నేను ఇచ్చిన చీర ఒకటి కొత్తది ఒకటి. అంతకుముందు వేరే వాళ్ళు తెచ్చారు కదా, అది చీర మిషన్ దగ్గర ఉంది, ఇంకా కుడతానన్నారు. మన కొత్త చీర కట్టుకున్నావు. 2 ఉండాలి, 2, 3 ఉండాలి. అవునా? అన్నీ ఉన్నాయి. పాతవన్నీ తీసేసి కొత్త చీరలో ఇస్తున్నాం. ఎవరికైనా ఇవ్వకూడదమ్మా, అడుక్కుండే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాములే. ఇంకా అవి తీసేసి బాగాలేవని ఇంకన్నీ చీరలన్నీ మార్చేసాం, పాతవన్నీ తీసేసి. ఇదిగో మీరు మసిగుడ్డ ఇచ్చిన నాకు మంచిదనే కాదు, నేను ఏది ఉన్నా కట్టుకుంటా. కానీ నాకు ఇది బాగలేదు, అది బాగలేదు అని నాకు తెలియదు. ఏం వండుకున్నారో ఏం తిన్నారు అన్న. నేను నాకేం తెలుసు? యాడికి పోయిందంటే నాకు చెప్పిపోతారా? నేను ఇప్పుడు లేపుతుండాను అన్న. నాకు చెప్పిపోతారా? సరే కానీ అసలు ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఏమో ఎక్కడ ఉండవు, నా మైండ్ ఉన్నాలో లేదు. రేపు పొద్దున నీతో నువ్వు మర్చిపోయినావు. కవర్ తెచ్చివా? నాకు తెచ్చిస్తా. ఎప్పుడు? నేను చచ్చి నాకు ఇస్తావా? ఏంది ఉత్తరం వేయడానికా? నేను ఉత్తరం ఆల్రెడీ వేసానని చెప్పాను కానీ నీకు. ఏం రాసావు? ఏమో నాకేం తెలుసు. నువ్వు రాయమన్నదన్నీ రాసా. నువ్వు రాయమన్నవన్నీ రాసి పంపించాను. వాళ్ళు చూశారు, 2 రోజులు వస్తానన్నారు. మరి ఇక్కడ ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు అసలు? ఏ ఊరో ఇది? పొద్దునాంచి అనుకుంటావు ఇది ఏ ఊరు. నేను డబ్బులు మొండిపడి ఇప్పించుకొని కాళ్ళు పట్టుకొని అయినా నేను అక్కడికి వెళ్ళాలా? మరి మామూలుగా వాడికి విషయాలు తెలియాలి కదా. వాడు నేనే కదా ఉండేది ఇంకా కుటుంబానికి. ఏ ఊరికి చెప్పుకోవాలా అని నేను చెప్పి మా తమ్ముడి మీద పడ్డది గాలి. అవునా? ఫోన్ చేసేలే, ఉత్తరం రాశాను, ఖచ్చితంగా వస్తాడు. రావడం అని కాదు, ఒకసారి మాట్లాడమని ముందు నాతో. ఖచ్చితంగా రేపు పొద్దున మాట్లాడదాం. ముఖం ఎట్టుంది నేను చూసుకోలేదు లేదు కదా. ఇప్పుడు చూసుకో. మరి ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది? ముఖంలోకి జీవకాలు వచ్చింది కొంచెం అంటుండ, అంతే. వచ్చిందా? కూడి తింటే రాకేముంది, ఎండుకుంటే ఏమొచ్చది. వెంకటరామయ్య వచ్చి తీసుకుపోయాడు. వెంకటరామయ్య ఎవరు? చెల్లెలు మగుడు, చిన్న ఆయన అల్లుడు. వదిన నిన్న ఒకటే మా ఆయన కలవరిచ్చుండారు. నిన్న సుబ్బమ్మమ్మను ఒకసారి తీసుకురాని జనం అంతా ఇరుగు పొరుగుళ్ళు రోజు అంటుండారు, నీకు పోవడానికి బుద్ధి పుట్టలేదా, వచ్చి నువ్వు పెట్టొద్దులే మేము పెట్టుకుంటాము అంటుండారు. వెంకటరామయ్య రాలేదులే. ఈ చేప శుభలు సమ్మడికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి నేను కలిసి వస్తాంలే
అని పోలే. మొన్న వచ్చారంట ఇంటికి, వచ్చాము ఆడికో ఊరికి పోయింది అన్నారంట. మా అమ్మమ్మ నాకు తెలియచేగా, నేను ఏడుంటుండను నాకే తెలియకపోతుంటే నేను మళ్ళీ ఎట్టన్నా పోతానే ఎక్కడన్నా నన్నే ఆడెదుగుతారా అన్నట్టు నువ్వు చేసేది మమ్మల్ని. నువ్వు పోయావనుకో నేను ఎత్తుకుంటూ తిరగాలి మేము. నేను అదే పడ్డది, నేను బయటికి పోయాను అనుకో ఎట్టొచ్చేది మళ్ళీ తెలియలేదు. వాళ్ళు నన్ను ఎత్తకలేక కూడు నీళ్ళు లేకుండా నన్ను తిట్టుకోవాల్సిందేను. నేను బయటికి అట్ట అడుగు పెట్టలేదు, బయటికి వెళ్ళకూడదు అసలు. వెళ్తే నువ్వు మళ్ళీ తిరిగి రాలేవు, అర్థమైందా? నా పని నువ్వు బయటకు అడుగు పెట్టావునుకుంటే నిద్రపోవడమా, లేకుంటే అట్టనే పడి మేలుకొని గుడ్లు చెప్పి పండుకోవటమా. బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాలేని పరిస్థితి. మొన్న ఎతికిచ్చావుగా మమ్మల్ని అందరినీ, 5 మందిని బయటకు పంపించి ఎతికిచ్చా. అమ్మా నువ్వు వెతికిస్తలేదు, నన్ను ఇంట్లోనే కూర్చుంటున్నానులే, నా మైండ్ నాకెక్కడ ఉంటుందో నాకు తెలియటం లే. అంతే, అందుకేగా నేను కావాల్సి ఆడికి పోను. మధ్యాహ్నం ఇంటికా నుంచి వచ్చి రావడం కారణం ఏంటంటే, ఏందో నువ్వు నన్ను కేకలేసి అరుసినట్టు వినపొచ్చింది. ఎందుకు అరుస్తుంది, ఎవరి మీద పోట్లాడుతుంది, నేను ఎవరి మీద పోట్లాడుతా చెప్పేదేను. ఏంది నన్నే తెడుతుందా, కూడికి పోలేదని, లేక నేను పోలేక తెత్తంలేని ఉందా, గంట సేపు మన ఏది పడేది. నేను వచ్చి ఎతికి ఎక్కడున్నావు ఎటుపోయావో అర్థం కాల నాకు అని ఆలోచించి, సరే ఏం చేసినా ఇవాళ కుక్కలాగానే పడి ఉండడమే తప్పుడు నాకు జరిగింది. బట్ట పండుకొని నిద్రపోయింది, నిద్రపోయా ఇప్పుడు దాకా. నా మనసులో మా చుట్టాలే అన్నం కాడికి వచ్చారు. అన్నం తినేటప్పుడు చెప్పకూడదు, తిన్నాక కొడితే ఒక అరగంట ఉండాలని. ఊరే వద్దు, ఊరికి పోతున్నావు అప్ప, నిన్ను అడిగిపోదామని వచ్చావు అన్నారు. ఊరే నాయన ఇవాళ వద్దులే, ప్రయాణం ఆగండి, మీరు పోయే ప్రయాణంలో అన్ని ఆటంకాలు జరుగుతాయి అన్న. సరేలేని ఈయనపోయి దీనికి వెళ్ళారు, కారు వేసుకొని. మధ్యలో పోయాక కారు గుద్దుకున్నారు. అది కారు గుద్దుకొని ఫోన్ చేశారంట ఇంట్లో పిల్లలకు. ఇట్లా పోయి ముందేమో కారు గుద్దుకున్నాము, ఇక్కడ తగాదాలు అవుతుండయి, ముందు ఎంబడి మాకు ఫోన్ చేయండి. ఆమె వచ్చింది, వాడని ఇద్దరు వచ్చారు. వచ్చి అత్త ఇట్లా జరిగిందంట. ఏమోనమ్మా నాకేం తెలుస్తుంది నేను చెప్పడానికి, నాది కాదుగా, నా వ్యవహారం కాదుగా, నాకెందుకో మళ్ళీ లేనిపోయి నెత్తిని పెట్టుకోవడం, నాకు తెలియదమ్మా అన్నారు. 2 కాళ్ళు పట్టుకున్నాయి ఊపిరాడకుండా. నీ మాట వినకుండా పోయి అమ్మ తన్నులు మేము తింటుండాం ఏడాది. సరే చూసా, తిరగబాటు అయ్యేటట్టుంది కానీ ఎదురు వల్ల ఆగిపోయేటట్లేదు. వాళ్ళ నా జనంలో పడి దొంగతనంగా పోతే తప్పితే బతికి తిరిగి రారన్న. ఇప్పుడు నువ్వు ఉండవు, నీ కాడ 4 ఉండరు. నువ్వు మాట్లాడుతుంటే నేను ఈ పక్కన పడి ఎటో ఒకటి వెళ్ళిపోయి ఎవరింటో ఉన్నా జొరబడాలగా తప్పించుకోవాలనుకుంటే, నేను ఏందిలే ఏం జరుగుతుంది ఇంత జనంలో అని గుద్ద బలుపుతూ ఉన్నారు. ఏం చేయాలి, వచ్చారు కత్తితో వచ్చారు, ఒక దెబ్బ. అయ్యో అయ్యలేదు, అమ్మలేదు, 2 ముండమోసినాయి. అవుమ్మా, కత్తితో నరికితే నీ గొంతు నువ్వు ఉంటావా? నేను ఉంటానా? కత్తితో నరికారు. చెప్పింది దిక్కెవరు? ఫోన్ చేశారమ్మా, ఏడుండవు అన్నారు. ఏడెందుకు ఉండరా, ఇంట్లోనే ఉండన్న. అమ్మాయి ఏడుండవు అన్నది ఒక్కటే గుర్తే కానీ వినడమే కానీ ఇంకా 2 మాటే లేదు నాకు. వేరే వాళ్ళు ఫోన్ చేసి ఎవరు మాట్లాడేది అన్నారు. వాళ్ళ మేనత్తనులే అన్న. వాళ్ళ మేనత్తనంటే వీళ్ళిద్దరు నీడ నరికేశారు అన్నారు. వద్దురా, మీరు వద్దురా, ఆడికి ఆ స్థలం మంచిది కాదు, మీరు పోయే టైం మంచిది కాదు, మీరు వద్దండి అన్నదమ్ముడు నా మాట ఏనండి అంటే, బోడుముడా పోయే ప్రయాణం సాగమంటావు, నువ్వు చెప్తే వినేది అన్నాడు. తిరిగి వచ్చావా, నీ పిల్లలకు నీ పిల్లలకి నువ్వు కరువు అయినావు, నాకు కరువు అయినావా? అంతేగా, అంతే. ఇప్పుడు నువ్వే ఉండవు, కలిసి ఎందుకు నా మీద నీకు ప్రేమ, అది ప్రేమ. అదే నేను అది అడుగుతుండగా
సరే. నేను ఉమ్, వద్దంటే పోయారు, ఉమ్, వద్దంటే పోయారు ఆమె. ఉమ్, ఆ? ఉమ్, తిరిగి మా ముండలు మోయడానికి ఇది పోయారన్న లంచ కొడుకులు అలాంటి ఇస్తారు అంత జనంలో వాళ్ళు. ఉమ్, కారేసుకొని అందరం బతికిందా ఉమ్, ఏదే ఉమ్. సచ్చినా బతికిన అనుకోవడానికన్నా. చెప్పు, నీ మాట కాదని ఇప్పుడు నేను పోతాను నేను. ఎవరన్నా తుమ్మినా ఉమ్, ముండమోపు ఎదురు వచ్చిన ఉమ్, పిల్లలు ఏడ్చినా ఉమ్, బయటికి అడిగేయి నాకు. ఉమ్, నేను తుమ్ము తమ్ముడు అయి చెబుతాడు. ఉమ్, నువ్వు పోతుంటే నేను పోతుంటే నువ్వు తుమ్మావు, నువ్వు తమ్ముడితో సమానం. అది ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది మనకు అర్థం కాదు. మనం వెనక్కి కాసేపు కూర్చుంటే ఏమైంది, ఒక గ్లాస్ మంచి బయటికి పోయి ఎప్పుడు తుమ్మితే ఇంట్లోకి వచ్చే మంచి నీళ్ళు రాకుండా బయటికి పోవాలి ఎవరైనా.